పప్పు అంటే ఇలాగే ఉండాలి, ఇంత కమ్మగానే ఉండాలి అని అనిపించేలా టమోటా పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. ఈ టమోటా పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 4 పిడికిళ్ళ వరకు తీసుకున్నాను. ఈ పిడికిళ్ళ గొడవ ఏంటా అనుకుంటున్నారా? నేనైతే ఇలాగే కొలుచుకుంటానండి. పెద్ద సైజు టమోటాలు 3 ముక్కలు చేసుకోండి. ఎండుమిర్చిని ఒక 5-6 ముక్కలు చేసుకోండి. ఉల్లిపాయ ఒకటి, దాంట్లో కొంతపాటు తిరగమాతకి, ఇంకా తిరగమాతకి ఆయిల్ కానీ నెయ్యి కానీ, నెక్స్ట్ పోపు గింజలు, ఈ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా తీసుకున్న పప్పుని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు నీళ్లు వంపేసి కొంచెం పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసేసేయండి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమోటాలు అన్నీ వేసేసేయండి. ఇందులో కొంచెం పసుపు వేసేసుకోండి మనకు కావాల్సినంత. ఇప్పుడు ఈ చింతపండు తీసుకున్నాం కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, దాన్ని ఒక గ్లాసులో పెట్టి కొంచెం వాటర్ వేసి పప్పు మధ్యలో ఇలా పెట్టేసేయండి. పప్పు ఉడకదండి డైరెక్ట్గా చింతపండు వేసినప్పుడు. నెక్స్ట్ పప్పు పొంగి బయటకు రాకుండా కుక్కర్లో ఉంచి కొంచెం ఆయిల్ వేసి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసేయండి. అందరూ పప్పు కుక్కర్లో వేసినప్పుడు డైరెక్ట్గా దట్టు వేస్తే 3 విజిల్స్ తెచ్చుకుంటారు. నేనైతే 4-5 విజిల్స్ తెప్పించుకుంటాను. అది ఉడికేలోపు నేను తిరగమత పెట్టేసుకుంటున్నాను. సో పోపుకి పెట్టే బాండి పెట్టుకొని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని మనం నెయ్యి కాగిపోయి ఉంటే అందులో వేసేసేయండి. మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెయ్యి వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కొంచెం పక్కన తీసి పెట్టుకున్న ఉల్లిపాయని ముక్కలుగా చేసి తెల్లగడ్డను కూడా వేసేసి పచ్చికరివేపాకును కూడా వేసేసేయండి. ఇది కమ్మగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు ప్రెషర్ పాయింటే కుక్కర్లో దీన్ని మూత తీసేసి ఈ చింతపండుని వాటర్ దీంట్లో ఉంటుంది కదా, అది కూడా దీంట్లో వేసేసి కల్లుప్పుని వేసేసి మనం ముద్దకవంతో దీన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది మెత్తగా అయిపోయి ఉంటుంది. నేను 5-6 లేదా 4-5 విజిల్స్ పెట్టుకుంటాను కాబట్టి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న తిరగమాతను వేసేసి కొంచెం కొత్తిమీరను కూడా స్ప్రింకిల్ చేసేసి స్టవ్ మీద పెట్టి 1-2 పొంగులు రానివ్వండి. మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి ఒక 2 పొంగులు పొంగితేనే అది కమ్మగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది తిరగమాత వేసి పక్కన పెట్టేస్తారు, అందుకే పప్పు టేస్ట్ రాదనమాట. ఇప్పుడు ఒకసారి కొంచెం చూడండి 2 మినిట్స్ వరకు చాలు. జస్ట్ అలా కలుపుతూ తిప్పండి. గట్టిగా చేసాం కాబట్టి మనకు పప్పు మాడకూడదు, ఎందుకు అంటే ఇలా అడుగంటుతుందనమాట ఎక్కువసేపు పెడితే. సో ఇప్పుడు మనకు కమ్మనైన టమోటా పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ టమోటా పప్పు వేసుకొని కాస్తంత ఉల్లిపాయ నంచుకొని ఇంకేదైనా మీ ఇష్టమైన ఫ్రై ఐటెం పెట్టుకొని తింటే ఉంటుంది, అంత బాగుంటుంది. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఈ పప్పుని మెచ్చుకోకుండా ఉండరు. ఎప్పుడు చేసినా పప్పు చాలా బాగుంది అని చెప్తారు. సో అందుకని నాకు పప్పు అనేది మా ఇంట్లో కామన్ ఐటెం అయిపోయిందనమాట. పప్పు గట్టిగా చేస్తాం కాబట్టి ఇంకా బాగుంటుంది. దట్టు నెయ్యితో తిరగమాత వేస్తాను కాబట్టి ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా ఇదే మాట వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఈ పప్పుని కమ్మగా రుచి చూసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.